యేసే తనే అంతర్గా తను వచ్చి వినాలా, తన అంతర్గా తను వచ్చి బైబిల్ తన అంతర్గా తను వచ్చిన యేసుక్రీస్తుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారంట. ఎవరు? వాళ్ళు కన్నులు మూయబడ్డాయంట. ఏమంటాడు దేవుడు? వాళ్ళు కన్నులు మూయబడ్డాయి, వాళ్ళ ఆలోచనలు మూయబడ్డాయి. అక్కడ దర్శిస్తున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరిని ఏంటి ఇలా జరుగుతుంది, వాళ్ళు వెళ్ళారు సమాధి దగ్గరికి. వెళ్తే దూతలు వచ్చి చెప్పాయి, దూతలు లేచి ఉన్నాడు కదా, సజీవుడు కదా, మీతో చెప్పిన మాట మర్చిపోయారా? అర్థమవుతుందమ్మా? మీతో చెప్పిన మాట మర్చిపోయారమ్మా? చెప్పాడు కదా దేవుడు మీతో ఆ రోజు ఉండేటప్పుడు. ఏం చెప్పాడు? 3 రోజులు పోయాక పునరుద్ధానుడుగా లేస్తానని చెప్పాడు కదా. మరణాన్ని జయించి మరణ మూలని విరిచి వస్తానని చెప్పాడు కదా. ఇవన్నీ పరిశీలన చేస్తున్నారు. పరిశీలన చేసేటప్పుడు యేసు తనే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచేను. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేదు. వారి కన్నులు మూయబడాను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముక్కులై వారంట దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో కయప అనువాడు యెరూషలేములో బాస చేయుచుండి ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు ఒక్కడవే ఎరగవా ఆయనను అడిగాను. ఆయన ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులు అంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారులారా, నడిచారు, వాళ్ళతో నడుస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు చూడలేకపోతున్నారంట. అంటే నడిచేటప్పుడు పక్కన ఎవరు నడుతున్నాడు మనం చూడలేమా? వాళ్ళ మాటల్లో ఉండి పక్కన చూడలేక వాళ్ళ కన్నులు అంటే ఏమన్నాడు దేవుడు? ముయ్యబడ్డాయి అంట. కన్నులు ముయ్యబడ్డాయి. వాళ్ళ విధానాలు దేవుని గుర్తుపట్టలేకపోతున్నారు. యేసు పునరుద్ధానుడై లేచి ఆయన వస్త్రాలు ఉన్నాయి, ఆయనకి మైము వస్త్రాలు, దేవుడిచ్చిన మైము వస్త్రములు ధరించుకొని ఆయన వాళ్ళతో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి ఇంత గొప్ప ధన్యత మనకు దొరుకుతుందండి? మనకు దొరకలేదు. అబ్రహాం విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాము నన్ను ఆయన చూస్తాను అనుకున్నాడు, చూడలేకపోయాడంట. ఎవరిని? ఆయన చూద్దామని చాలా మంది చూశారు. భక్తుల ద్వారా, ప్రవచనాల ద్వారా నెరవేర్చబడిన ప్రతిదిని వస్తాడని చూశారు, రాలేదు. ప్రేమైన వారా, ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చూడలేకపోతున్నాం. ఈరోజు దేవుని మహిమను చూడలేకపోతున్నాం. మందిరానికి మనం వెళ్తాం కానీ దేవుడు ఎవరో మనకు తెలియదు. ప్రార్థన చేస్తాం కానీ దేవుడు ఎవరో తెలుసు. దేవుడు అంటే దేవుడు. ఎవరన్నా దేవుడు ఎవరంటే దేవుడు, యేసయ్య దేవుడు. మరి యెహోవా ఎవరంటే యెహోవా దేవుడే. మరి యేసయ్య ఎవరంటే యేసయ్య దేవుడే. మరి ఆయనకి ఏమవుతారంటే కుమారుడు కాదు, ఆయన మహిమ స్వరూపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారులారా, దేవుడు చిత్తమైతే ఇప్పుడే ఆయన ప్రేరేపిస్తే ఆయన దేవుడు అని మనం రుజువు తెలుసుకోవచ్చు. ఇప్పుడే దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన వారులారా, తండ్రి మామూలు వాడు కాదు. దేవుడు తన స్వరూపమును విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి భూమికి వచ్చాడు. ఇప్పుడు తన స్వరూపము ధరించుకున్నాడు. అయినా సరే పిల్లలు వదలలేదండి తండ్రి. ఎంత గొప్పదనే తండ్రి, పిల్లల్ని విడిచిపెట్టలేదు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు, సులువులోకి వేయగాలనే ఎక్కడెక్కడ చెదిరిపోయారు. ఆడవాళ్ళు మాత్రం రొమ్ము బాదుకుంటున్నారంట. రొమ్ము బాదుకొని సులువులో సాగినంపుదప్పుడు రొమ్ము బాదుకొని ఏడుతుంటే, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కొరకు ఏడవద్దు. యెరూషలేము కుమార్తెలారా మీరు నా కొరకు ఏడవద్దు. నా కోసం ఎందుకమ్మా ఏడుస్తారు? మీరు మీ పిల్లల కొరకు, మీ భర్తల కొరకు, మీ బంధువుల కొరకు, మీ శత్రువుల కొరకు, ఈ లోకం కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళ కొరకు ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుతారు అన్నాడు దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారలారా, ఎంతగా స్తోత్రం కలిగిన గాక. ఏంటి ఎంతగా అండి ఆయన చెప్పాడు. ఆయన మాటల్లోనూ ఎలా ఆడుతుందండి? చనిపోతున్న మనిషి ఎవరే నువ్వు బ్రతకరా అని చెప్పగలడా? చనిపోతున్నవాడు ఎవరే నన్ను క్షమించను అనగలడా?
దేవుడు హృదయం గలవాడే ఆ మాట అనగలడండి, ఎవడు పెడితే ఆడు అనలేడు. ప్రేమైన వారు అక్కడ అంటున్నాడు, ఆయన నడిచాడు, ఆయన అడగాలని యేసుక్రీస్తు అడగాలి. దుఃఖముక్కలయ్యిరి వారిలో కేప అను వాడు యెరూషలేములో బస చేయుచుండిరి. ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులను నువ్వు ఒక్కడవే ఎరుగుదువా ఆయన అడిగాను. ఆయన అడిగినప్పుడు వినాలమ్మా, నజరేయుడైన యేసును గురించి సంగతులే, యేసుక్రీస్తు సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరూ ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిలో ప్రవర్త అయి ఉండేను. దేవునికి చూస్తున్నాం ఏంటి, ఆయన ఎలా ఉన్నాడంట? నజరేయుడైన యేసుగా ఉన్నాడు. యేసు గురించి సంగతులను ఎరిగాను, దేవుణ్ణి ఎదుట క్రియల్లోను ప్రజల్లోను క్రియల్లోను వాక్యములోను శక్తిలో ప్రవర్త అయి ఉన్నాడు. దేవునికి సూత్రం కలిగిన గాక. ఆయన దేంట్లోనూ ఏ క్రియలో తప్పుదాం వెంట చేయలేదంట, ఏ క్రియలోనూ. రే దేవునికి సూత్రం కలిగిన గాక. లోకంలో లోకంలో ఏమి అర్థమవుతుందా? లోకంలో ఏ తప్పు ఆయన ఉండి 33.5 సంవత్సరాలు ఉండి ఎప్పుడు ఎవరిని దేశించలేదు. మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడిని నమ్ముకున్నప్పుడు దేశిస్తాం. తర్వాత దేవుడిని నమ్ముకున్నాక ఒక 2 రోజులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విశ్వాసం ఇస్తాం, తర్వాత మామూలు అయిపోతాం. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియమైన వాళ్ళరా, దేవుడిని చూడడానికి కొల్లి సరిపోతాయి. దేవుడే నడిచేటప్పుడు మనం చూడలేకపోతాం, దేవుడే మాట్లాడేటప్పుడు మనం చూడలేకపోతాం. దేవుడు ఎవరో మనకు తెలియదు. తెలుసండి, దేవుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు అంటే ఎవరని చెప్తావు? అసలు దేవుడు అని ఎక్కడుంది బైబిల్ అంటే ఏం చెప్తావు? దేవుడు అంటే ఏం చెప్తావు? పునరుద్ధానుడై లేచాడు ఆయన. తర్వాత చూడండి కిందకి, ఇశ్రాయేలీ 20 వచ్చును, మనము మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువేయించిరో నీకు తెలీదా? ఎవరిని? యేసు ప్రభుతో చెప్తున్నారండి. వాళ్ళు మాట్లాడితే యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు, కానీ తెలియదు యేసు ప్రభు అని. ప్రభు అని తెలియదు వాళ్ళకి. ప్రభులాగా ఉన్నాడు, చూడలేకపోతున్నారు, కొల్లాంటలేదు. ఈరోజు సేవకుడు కాను. ఈరోజు ఒక వాక్యం పెట్టానమాట, 7:15 వచ్చంలాగా ఉంది మత్తయి సువార్త. అనేక మంది అబద్ధ ప్రవర్త గొర్రె చరం దగ్గర చూడలేరండి. దేవుడు అంటే తెలియదు. పునరుద్ధానికి పోయి గెలిచాడు, పునరుద్ధానికి వచ్చాడు, ఇదే. కానీ ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటాడో, ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకి అప్పగించి సిలువయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపవాడు ఈయనే అని నిరీక్షించుండుము. ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? సిలువ ఇవ్వబడిన నీకు తెలియదా అంటే అక్కడ అంటున్నారు, ప్రభుత్వం ఏమంటున్నారు? యేసుక్రీస్తు కోసం తెలియనట్టుగా మాట్లాడుతున్నారండి మీరు. నజరేయుడైన యేసు కోసం మీకు తెలియదా? మీకు తెలుసు కదా, మీకు తెలిసి అలాగే ఎందుకు అడుగుతున్నారు మీరు? యేసుక్రీస్తుతో మీకు తెలిసి ఎందుకు అలాగే అడుగుతున్నారు మీరు? ప్రధాన యాజకులు వీళ్ళందరూ కుట్ర పొంది మరణ శిక్ష అయ్యలేదు, ఆయనకి సూర్యులో చంపేయలేదు ఆయన్ని. కానీ ఎవరు మాట్లాడుతున్నారు? ఆ ఇద్దరు మాట్లాడుతున్నారంట, ఇద్దరు వ్యక్తులు అండి. దేవుని పిల్లలైన వారు దేవుడితోనే మాట్లాడుతున్నారు. ఎవరితో? దేవుడి సంఘటనలు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితోనే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ధన్యత ఎవరికి వస్తుంది? చూడలేకపోతున్నారు ఎంత అక్కడ అండి. చూడలేకపోవడం మామూలు ఇస్తాం అనుకుంటున్నారా? కొళ్ళు మూసిపోయి అంటాలి, ఇవన్నీ తరికెత్తున్నారు. కానీ నా పక్కన ఉన్నది ఎవరో తెలుసుకోపోతే ఎందుకండి అండి? పక్కన మీ ఆయన ఉన్నాడు కదమ్మా, ఎవరో ఉన్నారని అంటున్నావు ఏంటి అని అంటే ఎలా ఉంటుంది? అవునా, మా ఆయన మీ ఆయనే అండి. ఆయన సగపురుషుడిగా పునరుద్ధానుడిగా లేచి నీ పక్క నుండి మాట్లాడుతున్నాడు నీతో. మామూలు మౌనంగా అవుతున్నాడు, పోనీ మౌనంగా అవుతున్నాడా? మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు మాట్లాడేవారు ఎవరో తెలీదా?
ఎంత మూసిపోతే నడుతున్నారండి, అంత అవివేకంగా నడుతున్నారండి. ఆ మతలని మరి ఎందుకు చెప్పేటప్పుడు వాళ్ళ దృష్టికి వెర్రితనముగా కనబడ్డదంట. ఎవరు దేవుడి మాటలు దేవదూతలు చెప్పాయి అంటే వెర్రితనముగా కనబడ్డదంట. సజీవుడు లేచాడు, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, చనిపోయిన వారు లేపాడు, చిన్నదాన లేకుండా లేచారు. ఇంత గొప్ప కార్యాలు చేసి నోడు లెగడా. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన దేవుని రాజ్యానికి వార్చుడు, భూమి ఎందును ఆకాశం ఎందును సర్వలోకముకి అధిపతి అయి ఉన్నాడు ఆయన. అలాంటి వాడు లెగడని ఒక ఆలోచన పెట్టుకోవాలి కదా, పెట్టుకోలేదు శిష్యులు కూడా. ప్రేమైన వారు దుఃఖాకారం ఏంటంటే దేవుడంటే తెలియక బ్రతికారు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అంతెందుకు పేతురు అన్నాడు, గో నిన్ను ఎవడాన్ని తీసుకెళ్తే నా ప్రాణం గడట్టడానికి సిద్ధపడతాను ప్రభు అన్నాడు. అన్నాడా అనలేదా? అన్నాడండి, అన్నాడా? అన్నాడు. 3 సార్లు కోడి కుయ్యకు ముందే. అంటే యేసుక్రీస్తు సులువుకు అప్పగింపబడేటప్పుడు రాత్రి కాల సమయంలో 3 మార్లు ప్రార్థన చేశాడండి. ఆయన చెమట రక్త బిందులుగా కారింది. దేవదూత పరలోకం నుంచి దూత వచ్చి ఓదార్చింది ఆయన్ని. బైబిల్ ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు సెలవిస్తాడు, పరలోకం నుంచి ఒక దూత దిగి ఓదార్చింది అండి. ఎంత గొప్ప సంఘటన అండి. రక్తం 3 మార్లు లేసి ఒక్క మారన్నా ప్రార్థన చేయండి, శ్రమ కలుగుతుంది అన్నాడు శిశువులకి. ఏమన్నాడండి? ఒక్క మారన్నా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మీ సోదరులో పడకుండా ఉంటారన్నాడు. అండి కాసేపు అన్నా చేయండి అన్నాడండి దేవుడు. ఏమన్నాడండి అండి? బాగా గమనించండి, అక్కడ 3 మార్లు చేస్తుంటే ప్రార్థన, ఒక్క మారుగా ప్రార్థన చేయకుండా పడుకున్నారండి. 3 సార్లు వచ్చి లేపుతున్నాడు. అయ్యో శ్రమ సంభవిస్తుంది, మీకు ప్రార్థన చేయండి, మెలకువగా ప్రార్థన చేయండి అంటే ఒక్కసారన్నా చెయ్యరా అని అడిగాడు. అన్ని శోధనలు సంభవించాయి. యేసుక్రీస్తును వదిలేసి వెళ్ళిపోయారు సులువులో. ఇక్కడ మర్చిపోయారు. పునరుద్ధానుడై లేస్తానని చెప్పిన మాట మర్చిపోయారు. ఒక మాట మాట్లాడలేదు ఈయన దేవుడే. మనుషుడు ఎలాగా తట్టుకోగలడు? మనుషుడు ఎలా తట్టుకోగలడు అండి? శరీరం కావాలి, దేవుడు మన కొరకు రావాలి, మన పాపం కొరకు బలి ఆగాలి, మన పాపాలు క్షమించాలి, అన్నీ చేయాలి. కానీ నువ్వు దేవుడిని నమ్మవు. దేవునికి సూత్రం కలిగిన గాక. తర్వాత చూడండి అక్కడ కిందకి, ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు అయ్యాను. చూడండి, యేసుక్రీస్తు అంటున్నాడు ఇశ్రాయేలు విమోక్షించడానికి అని చెప్తారు, అన్నీ చెప్తున్నారు. కానీ చూడండి అక్కడ వాళ్ళకి కొల్లు అనట్లేదంట. తర్వాత అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారిగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును దేవదూతలు కనబడి ఆయన బతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసేరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొండిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. దేవునికి మహిమ కలిగిన గాక. 25 వచనం. అందుకు ఆయన ఇలాగ మాట్లాడితే చూడండి, మరలా అంటున్నాడు చూడండి, అవివేకులారా ప్రవర్తన చెప్పిన మాటలన్నిటినీ నమ్మని వారులారా, నమ్మని మందముతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వార్త చెప్పేరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు మాట్లాడుతాడండి ఇప్పుడు. తర్వాత మోసేయు సమస్త ప్రవర్తనలను మొదలుకొని లేఖలన్నిటిలోనూ నన్ను గురించిన తను గురించిన వచనములు తెలిపాను. ఇంతలో
గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు వారు సాయంకాలము మాతో కూడా ఉండమని చెప్పారు. ఆయన బలవంతం చేశారంట. వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరితో వెళ్ళాడు? వాళ్ళతో వెళ్ళాడు, ఉద్దురులతో. ఆయన వారితో కూడా భోజనకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకున్నాడంటండి. స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి ఎప్పుడు తెరవబడ్డదంట? రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి విరిచి వారికి పంచిపెట్టగా ఎప్పుడు తెరపడ్డాయి? అప్పుడు తెరపడంట. ఎప్పుడు? రొట్టెని తీసుకొని స్తోత్రం చెల్లించి ఆలు పెట్టాలి, కానీ ఈయన రొట్టెని తీసుకొని ఏం చేశాడు? స్తోత్రం చెల్లించాక వాళ్ళు కొళ్ళు తెరపడ్డాయంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు మరలా రొట్టె ఇచ్చేదాకా కొళ్ళు తెరపబడలేదు. యేసుక్రీస్తు మరలా స్తోత్రం చెప్పేదాకా కొళ్ళు తెరపడలేదు. ఆయన వాళ్ళతో చేపట్టి మనతో ఉన్నాడని ఆశ్చర్యపడిపోయారు. మన పక్కన ఉన్నాడు, మనం చూడలేదా? ఏంటి ఎంత దారుణ సంఘటన అండి. తర్వాత కిందకి ఏమన్నాడు చూడండి. గుర్తుపెట్టి అంతటా ఆయన వారికి అదృష్ట అయ్యాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారారా, ఇలా కనబడిన వెంటనే అదృష్టం అయిపోయాడు. కనబడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో లేఖనములను బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండిచుండలేదా? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. ఆయన మనతో మాట్లాడేటప్పుడు మన హృదయము మనలో మండిచుండలేదా? ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. ప్రేమైన వారు వెళ్ళిపోయాక చాలామంది అలా చెప్పుకునే వారు లేరా? దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు ఎంతమంది చెప్పేవారు ఉన్నారండి. దర్శనాల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు. ప్రేమైన వారులారా, ఎంత గొప్పగా మాట్లాడాడండి ఆయన. వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు దోవలు ఎడుతున్నారు చూడండి. వాళ్ళు కొళ్ళు తెరట్లేదు, హృదయాలు తెరపడుతున్నాయి. హృదయం చెప్పట్లేదా? దుఃఖముఖలు అయ్యారు. ఆయనతో చెప్పేటప్పుడు నజరేయుడైన యేసు నీకు తెలీదా? ఆయన కోసం నీకు తెలీదా? తెలియలేనంటే ఎవడు లేడు, ఏ గ్రామంలో లేడు. వస్తే చేత ఆయన సులువుగా అప్పగించారంటండి. మరలా ఏమన్నా తెలుసా? సులువుగా అప్పచెప్తాడు, సులువుగా అప్పచెప్తాడు. ఇంకో ఆ పాపలు ఆ పిల్లాదు చేతులు కడిగించుకొని నీళ్ళు ఈ పాప నా మీద రాకూడదనేటప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ పిల్లల మీదకి మా మీదకి వచ్చిన కాకనే ఆజ్ఞాపించుకున్నారు వాళ్ళు. అయినా సరే క్షమించేశాడండి దేవుడు. క్షమించాడా లేదా? నీ పాపముల కొరకైనా బలయ్యాడు. నీ మరణము కొరకు నీకు మరణం ఉండదని చెప్పడానికి పునరుద్ధానుడిగా లేచాడు. దేవునికి చూస్తున్నాం కలిగాడు. నీకు మరణము ఉండదు అని చెప్పడానికి ఆయన పునరుద్ధానుడై లేచాడు. చూడలేపారు ఆయనతో ఉన్నవారు, ఆయన శిశువుల్లో ఆయనతో ఉన్నవారు ఎవరు కనుక్కోలేపారు, ఆయన్ని కనుక్కోలేపారు. ప్రేమైన వారు, ఈ లోకంలో క్రైస్తవులుగా బతికేవారు కొందరు, దేవుడు ఉన్నాడేటి, దేవుడు చూస్తాడేటి అని కొందరు, అనుజనులతో ఒక ఏకమై తాగేవారు కొందరు, సంఘ పెద్దలైన వారు. ప్రేమైన వారు, ఏమండి ఇలాగ ఎందుకు ఇలా చేస్తున్నారంటే మాట వినరు, అలవాటు అయిపోయింది, మానుకోలేకపోతుంది. ఏం అలవాటు అయిపోయింది. మొన్నల్లా విశ్వాసంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీకు తెలియట్లేదా సాతాన్ని వల్ల వేసిందండి నీకు? మొన్నల్లా పోగొన్నావు కదా, చర్చిలో సాక్ష్యం చెప్పావు, దేవుడు కృప నాతో ఉంది, నా పిల్లలతో ఉంది, నా కుటుంబంతో ఉందని చెప్పావు కదా. ఈరోజు ఎందుకయ్యా అలాగ తాగుతున్నావు? బ్యాంక్ షాప్ కాడికి వెళ్ళి ఎందుకయ్యా ఈరోజు అలా తాగుతున్నావు? నీ బ్రతుకు, నీ పిల్లలు ఏమవుతుంది? నువ్వు చేసిన క్రియలు నీ పిల్లలకు సంభవిస్తాయి. ఏంటంటే నేను మానుకోలేకపోతున్నాను చెప్తున్నావు, కానీ సాతాను నాకు ఓలేస్తుందని చెప్పగలవా? నువ్వు ధైర్యంగా చెప్పగలవండి. ప్రేమైన వాళ్ళరా, ప్రేమైన దేవుని సంగమా, సాతాను వలేస్తుందని చెప్పలేము, సాతాను వలేస్తుందని చెప్పలేము. ఇంకో నేటి వరకు దేవుడు సజీవుడై ఉన్నాడని దూతలు చెప్తున్నాయి. ఇంకో ఆడవాళ్ళు చెప్తున్నారు, ఆడవాళ్ళకి కనిపించాయి దూతలు. ఆ మాతలేని మరియకి యాకోబు తల్లిని మరియకి కనిపించాయి. ప్రేమైన వారారా,
సజీవుడై లేచి ఉన్నాడు. కళ్ళు తెరవలేదంటండి. కళ్ళు తెరవలేక బ్రతుకుతున్నారు ప్రేమైన వారు. వాళ్ళు కళ్ళు ఎప్పుడు తెరిపోయి రొట్టెని తీసుకొని స్తోత్రం చెల్లించి విరిచిచ్చేటప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయంట. యేసుక్రీస్తు మన దేవుడు అండి, లోకనాథుడు. అదే రీతిగా ఆయన అదృశ్య అయిపోయాడు. వెంటనే చూసిన వెంటనే ప్రేమైన వాళ్ళరా లోపలికి తీసుకెళ్ళారు, విందుకు తీసుకెళ్ళారు. బొద్దు అయిపోతుంది కదా, అయినా సరే అదృశ్య అయిపోయాడు. అయినా ప్రేమైన వాళ్ళ మన జీవితము, మన బ్రతుకు దేవుడి మీద ఆనుకుంటే మన కళ్ళు ఎప్పుడు నిరంతరము కనబడుతుంటాయి. కొన్ని సందర్భంలో మనం చూడలేం, కొన్ని సందర్భంలోనూ మనం చూడలేం. ప్రేమైన వారారా మన క్రియలు ఎలాగున్నాయి, మన ఆలోచన ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా, సజీవుడైన లేచిన వాడు చూడలేకపోతున్నారు మనుషులు, దేవుని చూడలేకపోతున్నారు. బాప్తిసాలు తీసుకొని పునరుద్ధానుడైన నమ్మి, నిజరక్షకుడైన నమ్మి, నా పాపానికి సమర్పణ ఈయనే రక్షకుడని చెప్పి ఏం చేస్తున్నారండి? అవివేకంగా బ్రతుకుతున్నారండి. కొందరు తాగిపోతుల వలన, సంఘ బెత్తల వలన వచ్చే నిందలు దేవుడికి అవమానకరంగా మారాయండి. ఈరోజు కొందరు వలన అండి మంచివారిని చంపేస్తున్నారండి. దొంగలు దొరుకుతారా? లోపల ఉన్నది తోడేళ్ళు, పైన ఉన్నది గొర్రె కనబడుతుందండి. ఎవరు? అలాంటి మహానుభావులు చూడలేకపోయారు. దేవుడితో నడిచిన వారే చూడలేకపోయారు. సజీవుడితో నడిచిన వారు 3 రోజుల్లో నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆయన అండి. చెప్పడా లేదండి? అలాంటి గొప్ప దేవుడు ఆయన మహానీయుడై ఉన్నాడు. నీ పాపం నా పాపం కొరకు ఆడవారిని అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా ఏడవద్దు, నా కోసం ఏడవద్దు, మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడవండి అని చెప్పాడండి. ప్రేమైన వారారా మన విధానం ఏం చెప్తుంది? మన చూపు ఏం చెప్తుంది? ఎగతాళి చెప్తుందా? మన ఆలోచనలు ఏం చెప్తుంది? మన కాళ్ళు ఏం చెప్తుంది? ఎగతాళి చెప్తుందా? నువ్వు క్రైస్తవుడువా? ప్రేమైన వారు చిన్నపిల్లలకంటే ఇంకా బాప్టిజం అంటే తెలియదు. మరి ఎదిగే వారికి బాప్టిజం అంటే ఏంటి తెలియపోతుందండి. ఇంకా బాప్టిజం తీసుకొని నువ్వు సంఘంలో ఉన్నావు, పునరుద్ధానం నమ్మకపోయావు, పైగా నేను దేవుడిని బిడ్డను. ఎవడికి దేవుడి బిడ్డ? నువ్వు దేవుడి బిడ్డవని ఎవడో చెప్తున్నాడు నీకు? దేవుడు అంటాడు, బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథంలోకి ఎత్తి పెడితే నువ్వు దేవుడు నమ్ముకున్న వాడు కాదని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారు బాప్టిజం పొందలేందే, క్రీస్తుని అనుసరించలేందే నిజమైన క్రైస్తవుడు కాదు. నువ్వు తాగేస్తున్నావు బాప్టిజాలు తీసుకొని నువ్వు తాగుతున్నావే, నీ ప్రాణానికి ప్రమాదం అని తెలియదా నీకు? నిజ రక్షకుడిని, నా దేవుడే ఈయనే రక్షకుడు, ఈయనే నా దేవుడని ఆ రోజు చెప్పే రోజు ఏమైపోయింది? ఆ రోజు ఏమి అయిపోయింది? సంఘ పెద్దగా ఉండి దేవుడు అన్నాడు, మీలో ఎవరైనా రోగి అయిన ఉన్నాడలా సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయమలను, ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేయవాలను, ఆ రోగి స్వస్థపరచబడతాడని చెప్పాడా లేదా దేవుడు? అంటే చెప్పడం లేదండి. సంఘ పెద్దలు వెళ్తే స్వస్థపరచబడతారంట. ఈ సంఘ పెద్దలు ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాన్షాపుని స్వస్థపరుస్తున్నారు. ఈ సంఘ పెద్దలు ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాన్షాపుల్ని స్వస్థపరుస్తున్నారు. బ్యాన్షాపుల్ని దేవుని నమ్ముకొని బాప్టిజాలు పొంది యేసయ్య నిజమైన రక్షకుడు అని చెప్పేసి తిరుగుతున్నారండి. వీళ్ళు వాళ్ళనండి కళ్ళు తెరవట్లేదు వీళ్ళకి. దేవుడు పునరుద్ధానుడిగా లేదండి. ఈ రోజు కూడా మీరు చెట్లలో పుట్టల్లో తిరుగుతున్నారే, దేవుడు లేడనుకుంటున్నారా? దేవుడు సజీవుడని లేకలేదనుకుంటున్నారా? అని పునరుద్ధానుడిగా లేచాడు. నీకు మరణం ఉండదని చెప్పడానికి లేచాడు. నువ్వేమో మరణమా రా అని పిలుస్తున్నావు. మరణం ముళ్ళని దేవుడు ఇరిపాడు. పునరుద్ధానుడే లేచి మరణాన్ని ఇరిపాడు. నువ్వేమో మరణమా నా దగ్గరికి రా, నాలో ఆహ్వానించు, విషపామా నాలో ప్రవేశించు. నువ్వు క్రైస్తవుడు ఆయన మర్చిపోతున్నావు సంఘటన. ప్రేమైన వల్ల నువ్వు వెళ్ళు చర్చికి, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళు చర్చికి, నేను వెళ్ళను. ఎవరో వెళ్ళి భార్య వెళ్ళాలి, నీకోసం ప్రార్థన చేయాలి. భార్యని అంటారు లోకంలో ఏమంటారు తెలుసా? ఈ లోకంలో ఏమని ప్రశాంతం చేస్తారు తెలుసా? ఆ మోకాలు శుభార్త చేస్తుంది అనుకో, అమ్మ నీ పక్కన ఒక భాగము కుళ్ళిపోయిందమ్మా. భార్యని ఏమంటారండి? అమ్మ నీ పక్కన ఒక భాగం కుళ్ళిపోయింది, నువ్వు శుభార్త చేస్తున్నావు కానీ నీ భర్త తాగిపోతే అయిపోయాడు, అందుకే నీ పక్కన భాగం కుళ్ళిపోయింది. భర్త భార్య ఏక శరీరం అండి. ఏక శరీరంలో పక్క కుళ్ళిపోతే ఏమవుతుందండి? అండి నీ దగ్గర విశ్వాసం ఉంది, నీ భార్యకి విశ్వాసం లేదు, నీ భార్యకి విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదు, ఏమంటారు? అక్కన కూలిపోయింది. ఒక తెల్లంట శుభార్త చెప్పడానికి వెళ్ళిందండి.
సువార్త చెప్పడానికి వెళ్తే ఆమెను అన్నారంట, అమ్మ నువ్వు ప్రార్థన చేస్తాను అన్నీ బాగా జరుగుతున్నాయి, కానీ నీ ఒక పక్క కుళ్ళిపోయిందమ్మా కనబట్టలేదా నీకు అని అడిగిందంట. ఏంటి ఎందుకు కుళ్ళిపోయిందంటే దేవుడు చెప్పాడంట ఆ రోజు, నా పక్క కుళ్ళిపోయింది ఏంటో నాకు తెలియకంట ప్రార్థన చేసింది. తర్వాత ప్రార్థన చేశాక దేవుడు బయలుపరిచింది ఏంటో తెలుసా, భర్త భార్య లేక శరీరం సంగతి మర్చిపోయావా, అవి చెప్పేది నువ్వు గమనించుకోలేకపోతున్నావా, వాళ్ళు చెప్పేది నువ్వు గమనించుకోలేకపోతున్నావు, నీ భర్తను మార్చు. ఆ రోజు నీ భర్త నా సన్నిధికి వచ్చి నేనే నిజరక్షకుడు అన్నాడు కాదని చెప్పడా దేవుడు, నేనే నిజరక్షుడని బాబునిజి పొంది ఇచ్చలవిడిగా తిరుగుతున్నాడే, తాగిపోతే అయిపోయి తిరుగుతున్నాడే, లోకంలో ప్రసారం చేస్తున్నాడే, నా నామాన్ని అవమానపరుస్తున్నాడే. ఆ తాగిపోతులు ఎక్కడున్నారండి, ఎక్కడున్నారు? మనం ఎదగలమండి ఎలాట అండి? మంచి రిచ్ అయింది. ఆ ఏం చేస్తా వెళ్ళి ఆ గుండెలను లివర్లను కాలిపోని కుళ్ళిపోని చచ్చిపోవడం అంతేనండి. కొళ్ళు ఆనలేదంటండి ప్రేమైన వారారా. ఆయన రొట్టు తీసుకొని విరిచి సూస్త్రములు చల్లించి విరిచి ఇచ్చాక కొళ్ళు ఆనే ఎవరికి వీళ్ళకు అదృష్టం అయిపోయాడు, అయినా కనబడలేదు. ప్రేమైన వారారా, పునరుద్ధానుడైన లేసాడు, నువ్వు నమ్మలేకపోతున్నావు. చూడండి ఆయన ఏమంటాడు 47వ వచనంలోను 46వ వచనంలోను, క్రీస్తు సమర్పడి 3వ దినమున ఆ మృతులలో నుండి లేచిన నీవు యెరూషలేము మొదలుకొని జన్మలలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడిన నీవు రాయబడి ఉన్నది. ప్రేమైన దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏంటి మృతుల్లో పడి లేచాడైనా, మరణాన్ని జయించాడైనా. నువ్వేం మరణాన్ని జయించినావు? నీ మరణాన్ని జయించగలవా నువ్వు? అండి దేవుడు పరిశుద్ధతనిచ్చాడు, యథార్థత ఇచ్చాడు. నీకు బాబునిచ్చి పొందుకున్నప్పుడు నీకు నీతినిచ్చాడు. ఆయన నీతి యావంతు నీ మీద ఉంచాడు, ఆయన సన్నిధిని నీ మీద ఉంచాడు, నీ పిల్లల పైన ఉంచాడు. అయినా సరే నువ్వేం చేస్తున్నావు? సాతాను చెయ్యిని ఏం చేస్తున్నావు? సాతాను చెయ్యిని తీసుకొని అంటే అలా పెట్టుకుంటున్నాడంట. ఒక ఆయన ఉంటాడు మన ఊరిలో, ఎవరన్నా రాగాలి చాలు వాళ్ళు చెయ్యి వేసుకుని ప్రార్థన చేయించుకుంటాడు ఆయన. అండి కచ్చీపులు ఇస్తే పాపాలు పోవు, బట్టలు పంచి పెడితే పాపాలు పోవు, ఎవరికైనా అన్నం పెడితే పాపాలు పోతాయి అనుకుంటున్నారు, పోవు. దేవుడు నిజరక్షకుడని నమ్మి నువ్వు బాబునిజ పొంది వాడు రక్షింపబడతాడు. నమ్మనివాడు ఎలా ఉంటాడంటే రోడ్లను తిరుగుతూ ఎగతాలు చేస్తూ వాళ్ళని కలిపినోడికి ఇత్తుని వదిలేస్తారండి లోకము. దేవుడిని అలాగ ఉంచండి. దేవుడు పక్కన లోకంలో వదిలేస్తారా? ఇప్పుడు నేను నమ్మే బాబునిజ పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడు శిక్ష విధించబడుతుందా లేదండి? మరి విధించబడేవాడు మీరు నమ్మపోతేనంటే దేవుడు నమ్మపోతేనంటే శిక్ష విధించబడుతుందని కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు నమ్మనని వాడు ఎలా ఉంటాడు? నమ్మనని వాడు ఎగతాలకి ఎక్కిలింపు సరిగా అలవాటు అయిపోయాడు, జారత్తానికి ఎప్సారానికి మోసానికి బానిస అయిపోయిన వాడు. ఆడికి దేవుడు శిక్ష వేస్తాడు, సరే అది అలా గుంచి కరుణామయుడు కనుక ఆలస్యం చేస్తాడు. మరి ప్రజలు ఆడవారు కొడతారా కొట్టరా? అలా కదా జాగ్రత్తం ఎవరితో చేస్తావురా నువ్వు? ఎవరు కొంపలు మూస్తావు? కొడతారా? సీపుర్లు చెప్పులు. పైగా మొన్న సిస్టమ్ జరిగింది, బియ్యంలో కారం వేసి కలిపేసి కొడతారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గంజాయి తాగితున్నాడు నువ్వు కొడుకు, అడిగి తెల్లి ఇంకా ఎవరు కానుకోడు లేకపోతున్నారని సెట్టుకేసి కట్టేసేసి కారం వేసి కొట్టారు. కొళ్ళు ఎడదీసి కొంట్లు పెట్టారు, కొళ్ళు ఎడదీసి. చూడండి గంజాయి తాగిన వల్ల అండి. లోకంలో దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన కృపని మనం కనుక్కోలేకపోతే, ఆయన కృపని మనం చూడలేకపోతే మన కొళ్ళు ఎందుకండి ఇంకా ఉండి? లోకంలో అవినీతిగా బ్రతికుతున్నారు, హంగామకు అలవాటైపోతున్నారు, జులా కొరచలకు అలవాటైపోతున్నారు అండి. అవునా కాదండి అమ్మ? అవును కదా బాబు? అవునా కదా? ఎలా జులా కొరచలకు అలవాటు అయిపోతున్నా లేదా? ఎవడన్నా ఎవరు ఎలా రారా బాబు అంటే ఆడేమి తిడతాడు? ఇంత కుర్రోడితో మాట్లాడు, ఇలాగంటున్నాడు. ఏం మహిమంటే తావిధమయం కాదు, ఏ మహిమంటే లోకమయం కాదు, గంజాయి మహిమ. ఎవరు ఎలాగంటున్నావంటే నేను అంతే. మరి మీ నాన్న అలా చక్కగా మంచి ప్యాంట్ వేసుకున్నాడు కదా, మీ అమ్మ చక్కగా చీర కట్టుకుంది కదా,
నీ బట్టలు అవతారం ఏంటి? నీ బట్టలు మెయింటింగ్ చెప్తారు నీ తల్లి ఎవరో. నీ డ్రెస్ మెయింటింగ్ చెప్తారు నీ తండ్రి ఎవరో. అంటే తండ్రి ఏమో పర్ఫెక్ట్గా ఉన్నాడు, తండ్రి ఏమో హెయిర్ బాగా దువ్వింది, ప్యాంట్ అమ్మని ఇంటికి వేస్తున్నాడు. ఇడేం చేస్తాడు తెలుసా? ప్యాంట్ అలా జారుకొని ఎక్కడికండి ప్యాంటు సీట్ల మీదకి దించుకొని సీట్ల మీదకి ప్యాంట్ దించుకొని, ఏరు నాన్న మీ నాన్న ఎవరంటే అతనే మా నాన్న అంటే, మీ నాన్న ఆశ్చర్యపడిపోతారు. వీడు ఎలా ఉన్నాడు, వీళ్ళు బాబు ఎలా ఉంటాడు అనరండి ప్రేమైన వారు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినది పక్కన పెట్టేస్తూ బతుకుతున్నారు ప్రేమైన వారులారా అండి. పొస్ట్గానే దేవుడు అండి సంఘ పెద్దలకి ఎంత గొప్ప వరం ఇచ్చాడండి. ఆ వరం ఓడుకోలేకపోతున్నారండి, సంఘ పెద్దలు. ఏ వరం అండి? ఏ వరము? సంఘ పెద్దలు వరం ఓడుకోలేకపోతున్నారు. గొప్ప వరం ఇచ్చాడండి సంఘ పెద్దలకి. ఏ వరము? ప్రభు మీలో ఎవడైనా సంఘంలో ఎవడైనా రోగి అయి ఉన్న ఏడల ఆడి ప్రభు నామమున నూనె రాసి ఆ రోగికి నూనె రాసి ప్రార్థన చేయవాలను ఆ రోగి స్వస్థపరచబడతాడు. విశ్వాసమైన సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుంది అండి. ఎంత గొప్ప వరం అండి సేవకుడికి ఇచ్చాడు ఆ వరము. అండి ఒక విశ్వాసకి సంఘ పెద్దకి మామూలు వరం కదండి. సంఘ పెద్దతనం అంటే తెలియదండి సలబెందరికి. ఒక సంఘ పెద్దకి ఒరే నాయన నువ్వు ప్రభు నామన నూనె రాస్తే ఇంకా సంఘంలో ఎవరు బలహీనలైన స్వస్థపరచబడతారా. సంఘ కాపురు చెప్పదే దేవుడు చెప్పట్లేదా నీతో? కొల్లా అంటలేదా నీకు? దేవుడు చెప్తాడు. నువ్వు సంఘ పెద్దకోండి ఒక రోగి స్వస్థపరచబట్టలేకపోతున్నావు కానీ నువ్వు వెళ్ళి బ్యాంక్ షాపులంట వీటిలంట తిరుగుతున్నావంటే నీ మహిమ ఏమైంది? మామూలు కృపండి. ఒక రోగిని స్వస్థపరచడం మామూలు సంఘటన. ఒక సంఘాన్ని కట్టాలా సంఘ పెద్దనగా. సంఘ పెద్దలా లేకంట అవివేకుల్లాగా కొళ్ళు మోసపోడు దేవుడు అంటే తెలియక తిరుగుతున్నారండి. దేవుడు పక్కన ఉన్నాడని తెలుసుకోలేప దేవుడు లోపల ఉన్నవాడిని మెడపెట్టి ఏం చేస్తున్నారు? మెడపెట్టి పరిశుద్ధాత్మని తూచేస్తున్నారండి. పోరా నువ్వు, మేము మాకు తాగడం ఏంటి ఇష్టం అని అనుజనులతో జాగ్రత్తానికి అలవాటు అయిపోయి బానిస అయిపోయిన వారు ఉన్నారండి. లేరండి అటువంటి వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం ఈ దుమ్ములపేట పట్టణంలోనే. బయట ఊరు దాగవద్దు. ఈ దుమ్ములపేట పట్ల ఎంతమంది చూస్తున్నారు జాగ్రత్తానికి బానిస అయిపోతున్నారు, మోసానికి బానిస అయిపోతున్నారు. సంఘ పెద్ద అంటున్నాడు దేవుడు. ఓ సంఘ పెద్ద ప్రభు మీలో సంఘంలో ఎవడైనా రోగి అయిన ఎడల మీరు నూనె పెట్టుకొని వెళ్ళి ప్రభు నామమున ఆ రోగికి నూనె రాసి ప్రార్థన చేయవాలని నేను వరం ఇచ్చాను మీకు. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచబడుతుంది. అలకెత్తారమ్మా, ఆ రోగిని స్వస్థపరచబడిన అంత గొప్ప వరం ఇస్తే ఎందుకురా ఆ బ్యాంక్ షాపులు అంటే అక్కడంటే తిరుగుతున్నారు, జాగ్రత్తానికి అలవాటైపోతున్నారు అంటున్నాడు దేవుడు. అవునా కదా? ఎందుకురా నాయనా నా మాటని రాయండిరా, ప్రభు రాత్రి భోజనం తీసుకోయండిరా, అది తీసుకోకండిరా, దిశమురా, అది పామురా వచ్చేయండి వినరు కదండి. ఇటువంటి సంఘ పెద్దలు ఉన్న కాలము అండి. ఇప్పుడు కన్నా నీతిమంతులు చంపేస్తున్నారు, అక్కరంగా చంపేస్తున్నారు, అన్యాయాన్ని చంపేస్తున్నారు, ఆ ప్రవీణాన్ని చంపేశారు, అలాగే కొంతమంది సేవకులను చంపేశారు, నీతిమంతులను చంపేస్తున్నారండి. దొంగలను చంపేస్తారు ఎవరన్నా? దొంగలు చవరు, దొంగలు చంపేస్తారా? లోపల తోడేలును పైన గొర్రెను దాన్ని చంపేస్తారా? నీతిమంతులను చంపేస్తున్నారు. ఇప్పుడు కన్నా ఆ బ్యాంక్ షాపులు వీధిలో దేవుడి నామానికి అవమానం చేయకండి. ఇప్పుడు కన్నా రాయండి అని దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. సంఘ పెద్దలారా జాగ్రత్త. దేవుడు పునరుద్ధానాన్ని మీకోసమే లేచాడు, అందరి పాపం కోసం లేచాడు, మరణం ముళ్ళు విరిచాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. దేవుడి వైపు నడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు కాడ మిమ్మల్ని ప్రాముఖ్యంగా కోరుకుంటున్నాడు. ప్రేమైన వారా, దేవుడు బిడ్డల్ని సంఘ పెద్దల్ని సంఘాన్ని ఒక్కొక్క స్థాయిలో పెడతాడంట. సంఘంలో ఉన్నవారిని తిన వదలరు. ఆ స్థాయిలు మర్చిపోతున్నావు. నీకున్న గుర్తింపు ఏదో నువ్వు మర్చిపోయి నీ డబ్బులు ఉన్నాయి నా అహంకారం తాగుతున్నాయేమో, తిరుగుతున్నాయేమో, జాగ్రత్తం చేస్తున్నామో చూసుకో. దేవుడు క్షమించడం ఆ విషయాల్లో. దేవునికి మహిమ కలిగిన గాక. వాక్య వినికిట్లో దేవుడు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు సూత్రాలు అయినా, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు సూత్రాలు ప్రభా. నాయనా తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, నీ కృపకు వందనాలు, సూత్రాలు ప్రభా. నాయన నీ ఆలోచనకు వందనాలు. నాయన మాకు సమాధానం కర్తగా ఉండండి. మా ఇంట్లో